వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు వరకు జన్ లోక్పాల్ సర్వే కావచ్చు, తర్వాత మన సర్వేలు కూడా చెప్పింది దాదాపుగా 2023 ఎన్నికలు కావచ్చు, తర్వాత 24 ఎంపీ ఎన్నికలు కావచ్చు, తర్వాత రీసెంట్ గా హర్యానాకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల సర్వేలు కూడా దాదాపుగా నిజమైనవి. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీ నాడు ఢిల్లీ ఎన్నికలు, తర్వాత 8 నాడు రిజల్ట్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అలాగే రీసెంట్ గా బీజేపీ నేత ప్రియాంక గాంధీ బుగ్గలతోటి రోడ్ల ఆ రకంగా వేయిస్తా అని చెప్పడం, తర్వాత ఈరోజు తెలంగాణలో కూడా చూసిన పెద్ద ఇష్యూ అయింది. దేశవ్యాప్తంగా కూడా అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో బీజేపీ వాళ్ళు భారత మాతకు జై అంటారు, బట్ చూసుకున్నట్టయితే మహిళలను ఈ విధంగా అవమానిస్తారా అన్నట్టు కూడా అవుతున్నాయి. సో దానికి సంబంధించి కూడా జన్ లోక్పాల్ సర్వే ఒక సర్వే చేసింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 2 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీయే అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో మొదటిసారి అయితే క్లీన్ స్లిప్ చేసింది, తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. మొన్న ఎంపీ ఎన్నికలు చూసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ 0, భారతీయ జనతా పార్టీ దాదాపుగా 5-7 ఎంపీ స్థానాలు గెలవడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ సర్వేలో మరి ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఈ సర్వే సంస్థ ఏం చెప్పింది, ఎవరికి అనుకూలంగా ఉందని ఒకసారి చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ దాదాపుగా 70 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఈసారి 35 నుంచి 38 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే పంజాబ్ లో కూడా అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 29 నుంచి 32 స్థానాలకి పరిమితం అవుతుంది అంటున్నారు. అలాగే మిగిలిన వారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావచ్చు, తర్వాత ఇతరులు రావచ్చు, 2 నుంచి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 35 నుంచి 38 స్థానాలు, ఇక్కడ 70 స్థానాలలో 35+ ఎవరికైతే వస్తుందో ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో సగం నెంబర్ కాబట్టి. సో మరి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 29 నుంచి 32 మాత్రమే ఉంది, మిగిలిన వారికి 2 నుంచి 3. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్యలో తగ్గఫర్ ఉంది. నువ్వా నేనా, హోరా హోరీ అన్నట్టు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ నువ్వా నేనా అన్న కాడికి ప్రస్తుతం తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఎన్నికల ప్రచారాలు ఉన్నాయి కాబట్టి 5వ తేదీ నాడు ఎన్నికలు, ఫిబ్రవరి 5వ తేదీ నాడు ఎన్నికలు. మరి అప్పుడు వరకు మోడీ సభలు, అమిత్ షా సభలు కావచ్చు, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు ఏమన్నా వర్కౌట్ అయితే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి 38 నుంచి 40 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఉచిత హామీల వల్ల అక్కడ చెప్పినటువంటి కొన్ని హామీలు నెరవేర్చకపోవడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్ గా, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండడం, తర్వాత ఇతరులకు సీఎంగా అప్పగించడం, తర్వాత రోజుకి కొంతవరకు మహిళలకు 1500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి అప్పట్లో చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోవడం అనేది ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్ గా అని చెప్పేసి అంటున్నారు. అలాగే కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి, తర్వాత హర్యానాలో కావచ్చు, మహారాష్ట్రలో గెలవడంతో భారతీయ జనతా పార్టీ తన విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని కూడా ఓటర్లు ఆధారపడే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీ ఉంది, అలాగే దేశ రాజధాని కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే అంటే కలిపి చేస్తే, ఎన్డీ కూటమిలో భాగంగా చేస్తే ఓట్ బ్యాంక్ అనేది చీలిపోదు. ఒకవేళ విడివిడిగా చేస్తే మాత్రం ఆ ఓట్ బ్యాంక్ చీలి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఈ సర్వే ప్రకారం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 35 నుంచి 38 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 29 నుంచి 32 స్థానాలు, మిగిలిన వాళ్ళకి 2 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఢిల్లీలో ఇంకా దాదాపుగా సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే దాన్ని రిజల్ట్ అవి తర్వాత మరి సర్వేలలో ఏమైనా తారుమారు అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఢిల్లీలో గెలిపేవాడదని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.